చేప పట్టే మళ్ళా నాకు అన్నా ముసలి అయ్యింది ఇది. పెద్ద పెద్ద కొండ సిల్వలే పట్టిండి అన్న. తింటుంది నా దాన తింటుంది ఆహా మొత్తం వేసాలా? మొత్తం ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సో వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ వేణు ఛానల్. ఇవాళ అయితే మనం ఫిషింగ్ అయితే పోతున్నాం. ఎవరో కాదు, మనకు స్పెషల్ పర్సన్ అయితే వచ్చిండో కన్నా అన్న అయ్యపోనా వీరప్పన్ అంటారు అన్న. మళ్ళీ పోయి ఎన్ని చేపలు పట్టు పెద్ద పెద్ద కొండ సిల్వలే పట్టిండి అన్న. చేపనా పాము వీళ్ళు మలాకాడతారే మన చేపలు పట్టడానికి పాములు అంటారు. పట్టిండి ఆయన. సో మేనా ఎడికి తీసుకోతున్నాం మబ్బున చేపలు పట్టడానికి పోతున్నాం. కాకపోతే టైం అన్న 5 అవుతుంది. పండుకొని పోయిందన్న మమ్మల్ని. ఇప్పుడు ఇదేనా అన్న? మొన్న ఇట్లా చేసి ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు. ఆఖరి కోసం మళ్ళీ పోయి లేపుకొని వచ్చినావు ఇంట్లోకి. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? పొద్దుగా లేపు నేను కూడా జరసేపు ఉన్న ఆయన జరసేపు అయితే గుర్కలే. ఆయన వెనకాల కూర్చున్నావు. ఏం చేస్తున్నావు వెనక? మొత్తం అనుకో చేపలు పెట్టేది మొత్తం వెదర్ అయితే చూడొచ్చు మీరు. మన వెదర్ అయితే మొత్తం నల్లగా ఉంది. మళ్ళీ పోయి సంవత్సరాల నుంచి వాడుతున్నావు చేపలు. నేనన్నా 2 years అవుతుంది అనుకుంటా పట్టేది. పెద్ద పెద్ద పట్టినా మస్తు పట్టినా. పడితే ఎంత పెద్ద పడతావా? మినిమం 8-9 కిలోలు. అది అడుగురా. ఏ చేపలు పట్టినా? నేనా మిరిగాలు పట్టినా, రావు మిరియాల పటాన్, చేపల పేర్లు అవి. పటాన్ కుర్రమాట పట్టినా 2 కిలోల దాకా కొట్టి 2-3 కిలోలు. ఇలా ఫోటో కూడా ఉంది అన్న. పట్టి ఫోటో వీడియోస్ చూస్తే పరిశాన్ అవుతారు. ఇగో అన్నంత అన్న సగం ఉంది. సగం అంతా పటాన్ అంటారు దీన్ని. పటాన్ పెద్ద చేప ఉందా? ఎవరి మీద ప్రేమ ఉంది అనుకో అని చేపలు నేర్పించాలి పట్టడం. కథం అది పోరానే పోతాడు. ఇక ఆయనకి పొద్దుగా లేసే చేపలు, రాత్రి చేపలు, కళ్ళ చేపలే నిద్ర. అప్పుడు మనం పోయే ఏరియాది అన్న మనం పోయేదా ఇదన్నా మంజూరు అంటే రివర్ అనమాట. మంజూరు అది నది కినార్లో పడతాం. మనం బ్రిడ్జ్ కింద పడతాం. బ్రిడ్జ్ కిందనా? వీళ్ళు పైకి పోతాం మనం మీదకి. సో గైస్ మేమైతే ఇప్పుడు చేపలు పొద్దుగాల వేటకి అయితే వచ్చినాం. పులిలు కాదు, పులిలు అంటే పోలీసు వాళ్ళు తీసుకుపోతారు మన. మన అన్నా ఏవి మన ఏవి ఆయుధాలు ఏవి మన ఏవి ఆయుధాలు అన్ని మొత్తం చూపి జల్దీ. ఏడ కింద పోవాలా? ఇప్పుడు అదంతా కాలా? ఓ అన్నా అరే అరే అన్నా సో ఇప్పుడు మేమైతే నది కాడికి వచ్చినాం. ఏం నది ఇది? ఏం నది బాయ్? ఏమో పేరు ఏంది? సుమంపేట్ బ్రిడ్జ్. సుమంపేట్ బ్రిడ్జ్ కింద అయితే ముసలిలు ఉన్నాయి. డాల్ఫిన్స్ ఎగురుతున్నాయి అన్న. డాల్ఫిన్స్ మా ఇంట్లో ఒక ముసలి. మీ ఇంట్లో ముసలి కాదు బాయ్. సో మొత్తానికి అయితే మేము వైబ్ అయితే ఈడుందివో మనకి తడి. వాడే వంశీ పోయి అవుతుంది ఓ కథ. సో మేమైతే ఇప్పుడు కొండ దిగుతున్నాం గాయస్. అమ్మ ఎక్కేటప్పుడు ఎట్లా షార్ట్ దిగేది బాగానే ఉంది. సో మేమైతే అడ్వెంచర్ చేస్తున్నప్పుడు అంటే ఇంత మంచి చాలా రోజుల తర్వాత అయితే ఇవన్నీ దిగుతున్నా నేను. మేము దిగిన కొండ, ఈ కొండ అయితే దిగిన నేను ఇప్పుడే. ఇక్కడ మన పులిగిలు వచ్చే కథం జంగరా ఇది.
అదేంది ఏం వేరేనా ఇది? అసలు చేపలకు అన్నం దానా దానా మా నీళ్ళు రాదు గీడ లేవా మన తినేంటే చేపలకు పెడుతున్నాం. రావట్లేదే. ఇది ఏందనుకుంటారు? బ్రెడ్ ఇట్లా తింటదా అన్న? చేప బ్రెడ్ తింటదా? ఇప్పుడు అదే మనం తినేటిదే ఇప్పుడు టిఫిన్ దీనికి అవునా? నాష్టా నాష్టా మళ్ళీ ఇది వేయాలా? ఒక చేపలను పట్టడానికి అయితే మనం షికారి చేయడానికైతే వచ్చినాం. మన సీనియర్ సిటిజన్ మన మల్లాన్న అయితే పట్టుకొని వచ్చేసినాం. ఇక్కడ మల్లాన్న అయితే మామూలుగా ఉండదు. చేప పడితే చేప కోసం తెచ్చారు. చేప కోసం మనం తింటే ఏమైంది? మనం చేపలమే పోయా చచ్చిపోయినాక చేప కూడా మూతుంది, మనకు కూడా మూతుంది. మనం తినేదే టిఫిన్. జై చేప, జై మల్లన్న, జై మల్లన్న. చేప పట్టే మల్లన్నకి ముసలి అయ్యింది ఇది. అన్న ముసలే అయింది అన్నా. 2 కళ్ళు కనిపిస్తున్నాయి. నువ్వు నిజంగా అనిపిస్తున్నాయి. అవును నిజంగా అది బై అనుకుంటే అన్న మీరు ముసలి అడిగేదా మళ్ళీ పోయి నువ్వు గాలం గీలం ఏదు డైరెక్ట్ పట్టేయాలా సీదా స్విమ్మింగ్ కొట్టుకుంటా చేపని ఏమంటావు అన్నా? ఇంకొకటి అంగన్వాడి పిండి, ఇంకొకటి గుడ్లు, పార్లేజ్ బిస్కెట్, ఐటమ్ చూసుకున్నట్టు మోజులు గీజులు అన్ని దాని తర్వాత సో ఇట్లా కలుపుకోవాలన్నమాట. మొత్తం పిండి అయితే కలుపుకొని రాగురి బాబు గుడ్లు పోస్తారు. అలా నెత్తి కొట్టుకోండి చేతో కొట్టి మన అంటావా మొత్తం ఇట్లా తలకే కూడా అదిగో ఒక వేలుతో మళ్ళీ కొట్టేస్తున్నా మళ్ళీ మొత్తం ఏడికి పోదా అరే మొత్తం భయపట్టి గురి ఆయన కన్ఫ్యూజ్ చేయకూరి. చాలా ఇది ఆమ్లెట్ వేసుకోండి ఇంటికి. ఇప్పుడు చేప కూర మొత్తం ఇప్పుడు ఏం లేదు గాయస్, ఇప్పుడు ఏం చూడలేదు మీరు. కలిసి చేపలు పడుతూనే ఉంటుంది చూడు. కిలో చేప తీసుకోతాను ఇంటికి. తీసుకో అంటే మీరు కూడా అలా చేసింది మళ్ళీ. చెరువా అంటే చేపలన్నీ దానా అనమాట. అన్ని దగ్గరికి వచ్చి అచ్చా జమ అవుతాయి అనమాట. అచ్చా దగ్గరకు వచ్చే పిండి గిన్నె అన్ని రెడీ చేసుకున్నప్పట్ల ఇట్లా దగ్గరకు వస్తాయి అనమాట. అచ్చా ఇట్లా అయితే మొత్తం మీదకి వెళ్ళి ముద్దలు వేసి అచ్చా అచ్చా రైట్ మొత్తం వేసాలా? మొత్తం వేస్తే మొత్తం వేయి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. వాళ్ళు చేపలు ఏడికని సీది ఈత కొట్టాలి మనం ఎక్కి. అగో అన్న నీకు అంత కలుపుకోనికి వస్తావు ఏనా? పిండి ఎంత మంచి విస్తే అంత మంచి వాసన వస్తుంది ఇంట్లో. చేపకు ఎంత మంచి విస్తే అంత మంచి వాసన వస్తుంది బయట. మిక్సింగ్ మంచిగా వస్తుంది. మనం గడిపిన అన్ని ఏమన్నా ఒక చేపనైతే చూడాలి నేను ఇవాళ. ఒకటే చూపిస్తాను. కాన్ఫిడెన్స్ అయితే ఎట్లున్నావు? ఎన్ని చేపలు పట్టు? మొన్న మేము మస్తు పట్టినాం చేపలు. ఒకటి 10-20 వాసనకి వస్తాయి బాయ్. దీనికి ఫాగ్ కొట్టినాం అనుకో. ఇట్లా కలుపుకోవాలి మళ్ళీ మంచిగా కలుపుకొని దాన్ని మంచిగా పెట్టాలి. దీని వాసన వస్తుంది బాయ్. వాసన చూడు ఎట్లుంది. తినబోద్దు అవుతుంది బాయ్. నువ్వు కొట్రా. డిస్టర్బ్ చేయకరా బాయ్. మరి ఇప్పుడు ఆయన అవుతావు మొత్తం దానేసింది దానిలోకి. నువ్వు తీసుకొచ్చి
ఇప్పుడైతే మొత్తం చేపలకి ఏమంటారు అది వేసేసినాం దారం చేపకైతే నేర్పిస్తాడు గంగ ఏమో చేస్తుంది టెక్నిక్ ఇక్కడ మళ్ళా ఏందన్నా ఏం చేస్తున్నావు ప్రయత్నం చేపలు ఉంటాయి అనుకోండి వేసి నీళ్ళలో పెట్టాలి. అప్పుడే ఫిక్స్ అయిపోయారు మీరు ఇంత పెద్ద సంచి నింపుదాం అని చేప పడింటావా నింపుకొని తీసుకొని పోవాలి. సో ఇప్పుడైతే నేను గాలం వేసిన చేపలు పడుతుంది అని పడాలని కోరుకుంటున్నా. పడ్డదేమో అనిపిస్తుంది భయా ఏమో టైట్ అయింది బాయ్. పిండి పోయి కాక తింటుంది నా దాన తింటుంది కదా. ఏమైంది మళ్ళా ఇంకా చేపలు ఎప్పుడు దాంతో ఏం ఆడుతున్నాను వదిలే ఈ చిన్న పిల్ల వదిలేసిన అనుకో పెద్ద అవుతుంది మళ్ళా ఎగురుతుందా నాది. సో మళ్ళీ బైక్ అయితే చేపలు భయపడైతే బయటికి రాలేవు. ఇంకా పెద్ద వైప్ చేయడానికి పోతుంది అనుకుంటా డ్యామ్ కాడికి. ఇప్పుడు ఇంటి కాదా ఇప్పుడైతే మనం డ్యామ్ కాడికి అయితే పోతున్నాం అన్నమాట. ఆడ కూడా పడతాయో పడేవో మనకి అయితే మనకి చూసుకుంటున్నా మీరైతే మేము గృహాలలో ఉన్నాం. చూడు చెట్లలో ఏడికినేమో వస్తుంది తెలియదు బాణ మీదకి వస్తుంది. ఇప్పుడు భయంతో పోతున్నాం మేము. అర్థమైపోయింది ఇక మా మళ్ళీబాయ్ ఇట్లా చేసాడు అనుకో. మళ్ళీబాయ్ ఇక చేపలు పడాలని ఎగ్జామ్ పోతుంది టీవీ అని అన్నా ఫిక్స్ అయిపోయావు నువ్వు. మరి ఇప్పుడు పడకపోతే ఇంకే చెట్లలో నువ్వు కదా ఏం డ్యామ్ లా అర్థం ఇంటిగా ఏమన్నా ఇలాగైతే మనం లోపలికైతే పోతున్నాం. ఇట్లుంది మనకి కథ. అబ్బా గేట్ల ముంగడికి అయితే వచ్చినాం. ఎప్పుడు ఇమ్రాన్ శ్రీశైలం గేట్లా తీసుకోతాడు. మన మల్లన్న అయితే ఎడుకో తీసుకొచ్చేసి వీడికి మంజూరా డ్యామ్ గేట్లు చూడండి. అయితే వదిలేరు చిన్న చిన్న కాదు పెద్ద గేట్లే. వాటర్ మెల్ల ఓకే. మళ్ళీ పట్టినావు పో కుళ్ళు గుచ్చుకోగల బాగుంది మెల్లది. పటరా మెల్లది సత్ మంచి పడ్డది మళ్ళీ. ఏంది ఏం చేప ఇది? మిరియాలా గాయస్ మన వేణన్న అయితే నేను కార్లో అయితే అనుకున్నా నాకు చేత కాలే. ఓ గాలి మోసుకుంటూ వస్తుడు పెద్ద పెద్ద చేపలు చూపిస్తాగండి. ఇట్లా సాధించడం అనా ఏమైనా నా మైండ్కైతే ఆహా మళ్ళా నువ్వు మంచిగా మొత్తానికి అయితే ఇస్తున్నా నాకా చాపది. నువ్వు ఇంట్లో ఫ్రై చేసి నాకు వీడియో పెట్టాలి. రైట్ బరాబర్ అరే మా ఇంట్లో 5 కిలోలు మా ఇంట్లో మా అమ్మతో చేపిస్తా. వీడియో పెట్టాలి. రైట్ నెక్స్ట్ వీడియోలో అయితే పెద్ద పెద్ద చేపలు పడతాం. వెయిట్ చేయండి. బాయ్ సబ్స్క్రైబ్ టు బెస్ట్ ఆఫ్ ఛానల్. బాయ్